హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీ ముందుకి ఇంకొక అన్బాక్సింగ్ వీడియోతో పాటు వచ్చాను. దిస్ ఈజ్ అన్ అన్బాక్సింగ్ ఫ్రమ్ నైకా అండ్ ఇదండి నైకా నుంచి వచ్చింది. ఇవి డీటెయిల్స్. అమౌంట్ వచ్చి 484 ఉంది. ఇక్కడ నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి నేను అది బ్లాక్ చేస్తున్నాను. అండ్ దెన్ బాక్స్ ఇట్లా ఉందండి. నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో లెట్స్ సీ. ఇదేంటో నాకు తెలుసు, నేను ఇష్టపడి తీసుకున్నాను. అండ్ మీకు కూడా ఒకసారి చూపిస్తే మీతో పాటు నా వ్యూస్ కూడా షేర్ చేసుకున్నట్టు ఉంటుంది కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను. సో ప్యాకేజింగ్లో నాకు ఇక్కడ నా డీటెయిల్స్ ఇచ్చాడు. ఓకే, ఐ క్లోజ్ దిస్. ఇవేంటి డీటెయిల్స్. ఇక్కడ నేను ఇది పక్కన పెట్టేస్తాను. అండ్ దెన్ అగైన్ వన్ మోర్ ర్యాప్ అండ్ దెన్ దిస్. దీని గురించి నేను చాలా 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 ట్రై చేశాను. ఇది నాకు మా సిటీలో అస్సలు దొరకలేదు. ఇది కొనడానికి నేను చచ్చిపోయాను అనమాట. ఎందుకంటే నాకు దాని గురించి తెలుసు, హౌ గుడ్ దిస్ వన్ ఈజ్ అనేది. ఇది చాలామంది సెలబ్రిటీలు కూడా వాడతారు. సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్లో, సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్లో, హెయిర్ డిజైనర్స్ కానీ వీళ్ళందరూ కూడా వాడతారు. అండ్ నేను ఎందుకు ఇది పట్టుకున్నానంటే, ఈ మధ్య బీపీఓ కాల్ సెంటర్ ఇండస్ట్రీలో ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. వాళ్ళకి సరైన టైం దొరకదు. నార్మల్ మండే టు ఫ్రైడే వర్కింగ్ డేస్లో వాళ్ళు ఫ్రెష్ అవ్వటానికి కానీ, హెయిర్ని కేర్ తీసుకుంటానికి కానీ, బట్ స్టిల్ ప్రజెంటబుల్గా ఉండటానికి నాకు తెలిసిన వాళ్ళు కొంతమందితో మాట్లాడితే వాళ్ళు చెప్పడం ఏంటంటే, ఇది వాళ్ళకి రీజనబుల్లీ చీప్ అండ్ బెస్ట్ అనిపించిందంట. ఇది వాళ్ళు వాడుతున్నారన్నారు. సో అందుకని నేను ఇది తీసుకున్నాను. ఒక నిమిషం బాక్స్ పైన పెడతాను. దిస్ ఇస్ ద బాక్స్. అండ్ ఇలాంటిదే ఇంకొకటి కూడా నా దగ్గర ఉందండి. అది నేను తీసుకొస్తాను. నన్ను ఒక్క నిమిషం, అది కూడా పట్టుకొచ్చి ఇంకా చూపిస్తాను. ఐ గాట్ దిస్. ఇప్పుడు దాకా నేను రెగ్యులర్గా ఇది వాడేవాడిని. దిస్ ఈజ్ లైక్ వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ వన్స్, బట్ దీని ప్రైస్ కొంచెం ఎక్కువ. బట్ దిస్ వన్ ఈజ్ ద బెస్ట్ వన్. ఇది ఒరిజినల్ ప్రోడక్ట్ అండి. ఇది ఇన్స్టెంట్గా ఫ్రెష్నెస్ తీసుకొస్తుంది. ఇది బీ బ్లంట్ కంపెనీది అనమాట. మీరు ఇక్కడ చూస్తే కనుక బ్యాక్ టు లైఫ్. మీకు హెయిర్ కొంచెం అణిగిపోయినట్లుగా ఉంది, ఒత్తుకుపోయినట్లుగా ఉంది. హెయిర్ అంత బౌన్సీగా లేదు, అంత ఫ్రీగా లేదు, గ్రీజీగా ఉంది, ఆయిలీగా ఉంది, స్కాల్ప్ బాగా కనపడుతుంది అనుకుంటే మీరు ఇది వాడుకోవచ్చు. ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా మేబీ ఒక హాఫ్ స్ప్రే అని వస్తుందేమో. బట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ వన్స్ అండి. మీరు చూస్తే మీకు ఇక్కడ కనపడుతుంది. దాని డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ కనపడుతుంది. ఇది డ్రై షాంపూ అనమాట. సో మనకి తల నిండుగా కుంకుడుగాయలు పెట్టుకోను లేదా షాంపూ పెట్టుకోను చేసేంత ఓపిక లేదు. తర్వాత టవల్ డ్రై చేసుకొని చిక్కుము అన్నీ తీసేసి అవన్నీ కూడా చేసుకుంటానికి టైం లేనప్పుడు ఏంటంటే జనరల్గా ఇలాంటివి వాడతారు. దీస్ ఆర్ సేఫ్ అండ్ బెస్ట్ అండ్ దీస్ ఆర్ వెరీ వెరీ ఎఫెక్టివ్. సో అందుకనే నేను ఇది వాడాను. ఇంతకుముందు ఇదే బాటిల్ వాడాను, అది వేరే ఫ్లేవర్లో వస్తుంది. దట్స్ అ వాల్యూమ్ బూస్ట్ అండ్ దిస్ ఇస్ జస్ట్ అన్ ఇన్స్టెంట్ ఫ్రెష్నెస్ అనమాట. అంటే వాల్యూమ్ బూస్ట్ అంటే ఎందుకు లేనిపోంది అనిపించింది. ఆల్రెడీ వాల్యూమ్కి నేను వేరే వాడుతున్నాను కాబట్టి నేను ఇది వాడుతున్నాను. అండ్ ఇలాంటిది ఈ ప్రోడక్ట్ అండి. సో ఇది ఏంటనేది నేను మీకు చూపిస్తాను. సో దిస్ ఇస్ ఇట్. హెయిర్ వాషెస్ మధ్యలో కేర్కి ప్లస్ మంచి ఎఫెక్టివ్ రిజల్ట్స్కి ఇది బాగా పనిచేస్తుంది. దీంట్లో ఫ్రెష్ అండ్ ఫ్లోరర్ అండి. ఈ స్మెల్ అసలు సూపర్బ్ ఉంటుందని చాలామంది చెప్పారు. ఎక్స్ట్రీమ్ పౌడరీగా ఫ్లోరల్గా అనిపిస్తుంది ఈ స్మెల్. సో అందుకనే నేను తీసుకున్నాను. రివ్యూస్ నాకు మిగతా వాళ్ళు కూడా చెప్పడం ఏంటంటే ఇది చాలా ఎఫెక్టివ్గా ఉంది అండ్ ఇది వాడటం వల్ల వాళ్ళకి జుట్టు రాలిపోవటం, జుట్టు తెల్లగా అయిపోవటం, జుట్టు బ్రిటిల్గా అయిపోవటం, జుట్టులో స్ప్లిట్ ఎండ్స్ రావటం ఇలాంటివి ఏమీ కనపడలేదన్నారు. సో అందుకని నేను
సెలెక్ట్ చేసి చూసుకున్నాను. ఎందుకంటే చాలామందికి ఏంటంటే డ్రై షాంపూస్ వాడినప్పుడు ఏంటంటే జుట్టు చాలా డ్రైగా, లైఫ్లెస్గా, బ్రిటిల్గా అయిపోతుంది. అండ్ కొంతమంది ఏంటంటే స్కాల్ప్కి చాలా దగ్గరలో స్ప్రే చేయటం వల్ల ఏంటంటే అది ఒక వైట్ పౌడరీగా ఫామ్ అయిపోయి అది అంత తొందరగా పోదు. అగైన్ యూ నీడ్ టు యూజ్ కోమ్ కానీ లేకపోతే చేతులతో టచ్అప్స్ లాగా చేస్తూ, లేదంటే మామూలు ఏదైనా పఫ్ లాంటిది కానీ స్పంజ్ లాంటి దాంట్లో దాన్ని మూవ్ చేసి దానిని అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది, లేకపోతే అక్కడ ఒక ప్యాచ్ లాగా పడుతుంది. అలాంటి ఇష్యూస్ ఏం లేదు కాబట్టి ఇది మంచిదని చెప్పారు. అండ్ దెన్ స్మెల్ బాగుంటుందండి. బట్ ప్లీజ్, కొంతమంది స్మెల్కి చాలా సెన్సిటివ్గా ఉంటారు. ఫ్రాగ్రెన్సెస్ కొంతమందికి అస్సలు నచ్చవు. అది కాస్మెటిక్ అండ్ బ్యూటీ ప్రోడక్ట్స్లో, హెయిర్ ప్రోడక్ట్స్లో ఫ్రాగ్రెన్సెస్ కొంతమందికి నచ్చవు. అలాంటి వాళ్ళకైతే నేను ఇది గుడ్ అని చెప్పను. బట్ నార్మల్ పీపుల్కి అయితే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డ్రై షాంపూస్ అండి. రీజనబుల్లీ గుడ్. ఇది మీకు అంటే నార్మల్ హెయిర్ ఉంది, వెరీ వెరీ లాంగ్ హెయిర్ కాదు అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్గా వాడినా కూడా మీకు 3 months వస్తుంది ఆన్ రెగ్యులర్ బేసిస్. అకేషనల్గా పార్టీలు, ఫంక్షన్లు, ఎప్పుడైనా వీకెండ్లో బయటకు వెళ్తాను అప్పుడే వాడతాను అంటే కనుక మీకు ఇది ఒక ఇయర్ మొత్తానికి వస్తుంది అనమాట. ఎవ్రీడే వాడినా కూడా మీకు మినిమం 2 months వస్తుందండి నార్మల్ హెయిర్ ఉన్న వారికి. వెరీ వెరీ లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే నాకు తెలీదు. నార్మల్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే ఇది మినిమం 2 months అయితే గ్యారంటీగా వస్తుంది. అండ్ ఆల్మోస్ట్ 1 year వరకు కూడా మీరు ఇది వాడుకోవచ్చు. ఓన్లీ ఫర్ వీకెండ్స్ కానీ, పార్టీస్కి అట్లా వెళ్తాను లేదా ఫంక్షన్స్కి వెళ్తాను అన్నప్పుడు ఇది వాడుకోవచ్చు. జనరల్గా ఏంటంటే మనం స్నానం చేసి బయటికి వెళ్ళేటప్పుడు, తలస్నానం చేసినప్పుడు ఆ బౌన్సీ లుక్ ఉంటుంది కదా, జుట్టు మెరుస్తూ ఉంటుంది, బౌన్సీగా ఉంటుంది, ఫ్రీగా ఫ్లో అవుతూ ఉంటుంది. అలాంటివి ఏంటంటే ఒక 3-4 రోజుల తర్వాత కొంచెం జిడ్డులాగా ఏర్పడి అట్లా అనిపించదు. అలాంటి వాళ్ళు అయితే కనుక ఇది యూస్ చేస్తారు. దీస్ ఆర్ డ్రై షాంపూస్. చాలామంది ఏంటంటే షాంపూ చేసుకునే టైం ఉండదు. కొంతమందికి షాంపూ చేసుకుంటే ఈ చలికాలంలో కానీ పడిసం పట్టినట్టు అవుతుంది. ఈవెన్ సమ్మర్ సీజన్లో కొంతమందికి రెగ్యులర్గా షాంపూ చేసుకుని తలస్నానం చేస్తుంటే నెమ్ము చేసినట్టు అవుతుంది. ఇస్నోఫిల్ కేసెస్ ఉన్న వాళ్ళు కానీ, ఏమన్నా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అంత తొందరగా తలస్నానాలు చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే దే ఫీల్ దట్ దే హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ కాబట్టి. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇవి చాలా బాగా యూజ్ అవుతుందండి. మీకు నచ్చితే కనుక మీరు తీసుకోవచ్చు. నేను ఇది ప్యాకేజింగ్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదండి మీకు ఎట్లా ఉంది. అండ్ దెన్ దీనిది స్ప్రే నాజిల్, దీనిది కూడా అంతే ఉంటుంది. బట్ దీని స్ప్రే నాజిల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, దీనిది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఇవి యాక్టివ్గా పనిచేస్తుంది. దిస్ ఇస్ వెరీ గుడ్ అండ్ దిస్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ అని ఇది నేను వాడి చెప్తున్నాను కాబట్టి దిస్ ఇస్ గుడ్. ఇది నా ఫ్రెండ్స్ అందరూ వాడి చెప్పారు, సో అందుకని ఇది తీసుకొచ్చాను. దీస్ ఆర్ ద థింగ్స్ అండి. అండ్ దీనిది కనుక చూస్తే మీకు ప్యాకేజింగ్, మీకు క్యాప్ పెట్టి చూపిస్తాను. ఇట్లా ఉంటుంది ఫ్రంట్ సైడ్. 0.5 ounces అండి నెట్ వెయిట్. అండ్ ఇటు చూస్తే కనుక మీకు ఆ డీటెయిల్స్ అన్నీ వస్తుంటాయి. మీరు చూడండి, ఇక్కడ మీకు ఫ్రెష్ అండ్ ఫ్లోరల్ డ్రై షాంపూ అని చెప్పి దాని డీటెయిల్స్ అన్నీ ఇచ్చాడు. దీనిని ఎలా వాడాలో కూడా ఇన్స్ట్రక్షన్స్ మీకు క్లియర్గా ఇచ్చాడు. చాలా బౌన్సీగా, వేవీగా వస్తుందండి హెయిర్. నేను చూశాను కదా వాళ్ళది వాడేటప్పుడు, ఆసమ్ ఫెంటాస్టిక్ రిజల్ట్స్ వచ్చినాయి. అండ్ అట్ ద సేమ్ టైం స్మెల్ కూడా బాగుంటుందండి. జుట్టు దగ్గరకు వచ్చి స్మెల్ చేసినా కూడా జుట్టు మంచి ఫ్లోరల్ పౌడరీ స్మెల్ వస్తుంది. గబ్బు కొట్టినట్లుగా అస్సలు అనిపించదు అనమాట. ఆ చెమట వాసన, జిడ్డు వాసన, ఒకలాంటి గ్రీసీనెస్ స్మెల్ వస్తుంది కదా జుట్టులో నుంచి. ఒక 2-3 రోజులు తలస్నానం చేయకపోతే ఆ స్మెల్ మొత్తం పోతుందండి. దీనికి నీళ్ళు వాడాల్సిన అవసరం లేదు, జస్ట్ స్ప్రే చేసేసుకోండి. అండ్ మీరు బ్రష్తో కోమ్ చేసుకోవచ్చు, లేదంటే కనుక మీ దగ్గర బ్లో డ్రైయర్ ఉంటే బ్లో డ్రైయర్తో స్టైలింగ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ బౌన్సీగా ఉంటుంది అండ్ స్మెల్ కూడా నీట్గా, ఫ్రెష్గా అనిపిస్తుంది. హెయిర్ కూడా మళ్ళీ మీరు షాంపూ చేస్తే ఎంత ఎఫెక్టివ్గా, బౌన్సీగా, వేవీగా అవుతుందో అంత ఉంటుంది. ఈవెన్ కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళు కూడా ఇది వాడుకోవచ్చు అండి. దీనివల్ల ఏం ఇబ్బంది లేదు. ఇక్కడ వాడు దీని గురించి ఇచ్చాడనమాట, బార్ కోడ్ స్కాన్ చేసి డీటెయిల్స్ తెలుసుకుంటానికి. అండ్ అట్ ద సేమ్ టైం దీని ఇంట్లో ఇంగ్రీడియంట్స్ గురించి ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా ఇక్కడ ఇచ్చాడు. మీకు కావాలంటే ఇవి చూసుకోవచ్చు అండి. అండ్ దెన్ ఇదండి,
యూనిలివర్ వాడిది. ఇట్స్ మేడ్ ఇన్ యూఎస్ఏ ఆరిజిన్, బట్ మనకి నైకా వల్ల మనకి ఇక్కడికి వచ్చిందండి. ఇది 8th 2021లో ఇంపోర్ట్ చేసుకున్నారు అక్కడి నుంచి. మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చి 7/21 అండి. వితిన్ 1 month అది ఇండియాకి ఇంపోర్ట్ అయిపోయింది. అండ్ దెన్ 2024 వరకు మనకు అది ఉందన్నమాట. అండ్ యూనిలివర్ వాడదండి ఈ ప్రోడక్ట్. మేడ్ ఇన్ యూఎస్, ఆరిజిన్ ఈజ్ ఇన్ యూఎస్. 141 ml. 141 ml అంటే కనుక మీకు ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ ఈజీగా తెలుసు 0.5 ounces అనమాట. 141 grams ఆఫ్ 145 ml అని కూడా చెప్తున్నారు వీళ్ళు. అండ్ దిస్ అండి ఫ్లేవర్ వచ్చి ఇది ఫ్రెష్ అండ్ ఫ్లోరల్ డ్రై షాంపూ, రిఫ్రెషెస్ హెయిర్ విత్ ద సాఫ్ట్ సెంట్ ఆఫ్ ఫ్రెష్ ఫ్లోరల్స్ అనమాట. So this, for days when washing is not a part of the plan but beautiful hair is a part of the plan, then you can definitely use Dove. Refreshes and revives without water. So adandi water vaడాల్సిన అవసరం లేదు. These are the dry shampoos which if you like you can use them. అండ్ ఇలాంటి డ్రై షాంపూస్ మీకు ఇంకేమైనా కావాలంటే కనుక మీరు ప్లీజ్ లెట్ మీ నో అండి. నేను వాటిని కొనుక్కొని వచ్చి యూజ్ చేసి నేను మీకు రివ్యూస్ అన్నీ కూడా చెప్తాను. దిస్ ఈజ్ అబౌట్ ఇట్. మీరు కామెంట్ సెక్షన్లో కూడా నాకు ఆ లింక్ కానీ ఆ షాంపూ ప్రోడక్ట్ నేమ్ అది ఎక్కడ దొరుకుతుందో అని ఇన్ఫర్మేషన్ ఇస్తే అది నేను కొనుక్కొస్తానండి. ఇది స్పాన్సర్డ్ ప్రోడక్ట్ కాదు, స్పాన్సర్డ్ రివ్యూ కాదు. ఇది నేను ఓన్గా కొనుక్కొని తీసుకొని వచ్చిందండి. సో దట్స్ అబౌట్ ఇట్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో గివ్ ఇట్ ఎ థమ్స్ అప్ అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ. బాయ్.